పంజాబ్లో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికల్లో అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఇండియా టుడే, యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 62 నుంచి 71, ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 సీట్లు గెలుస్తాయనే అంచనాలొస్తే కమలదళం 4 నుంచి 7, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా న్యూస్, ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 55, ఆమ్ ఆద్మీ పార్టీ 55 చోట్ల గెలుస్తుందనే అంచనాలు వెలువడితే అకాలీదళ్ భాజపా కూటమి 7 స్థానాలకే పరిమితం కానుందని వెల్లడైంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 54, ఆమ్ ఆద్మీ 54 చోట్ల విజయాన్ని సాధిస్తాయని తేలింది. భాజపా అకాలీదళ్ కూటమి 9 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడైంది. ఇండియా టీవీసీ ఓటర్ సర్వేలో ఆమ్ ఆద్మీ 59 నుంచి 67, కాంగ్రెస్ 41 నుంచి 49 స్థానాలు గెలుస్తాయని వెల్లడైంది. అకాలీదళ్ భాజపా కూటమి 5 నుంచి 13 స్థానాలకే పరిమితం కానుండగా ఇతరులు 3 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్టు తేలింది. బీడీపీఏ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ 70 చోట్ల గెలవనుందని తేలితే కాంగ్రెస్ 35, అకాలీదళ్ భాజపా కూటమి 10, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది.